హలో! అందరూ నమస్కారం. మూవీ ర్యాఫ్ 'మెర్సీ' 2026లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ కన్నా డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అది చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీలో క్రిస్ ప్రాట్ అండ్ రెబికా మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేస్తున్న మూవీ ఇది. ఈ మూవీలో వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ కన్వర్జేషన్ సీన్స్ వస్తాయి. అవి చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మన హీరో క్రిస్ తన వైఫ్‌ని చంపారని మెర్సీ కోర్ట్‌లోకి విచారణకి తీసుకొస్తారు. మెర్సీ కోర్ట్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటంటే తప్పు చేసిన ముద్దాయికి గంటన్నర టైం ఇస్తారు. ఆ గంటన్నర టైంలోనే తను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటే తను విడిచిపెట్టేస్తారు. ఒకవేళ ఆ తప్పు తను చేయలేదని ప్రూవ్ చేసుకోలేకపోతే తనని ఖచ్చితంగా శిక్షిస్తారు. అలాంటి సిచ్యువేషన్ మన హీరో క్రిస్ కూడా వస్తది. ఇంకా క్రిస్ తను ఎలా ప్రూవ్ చేసుకున్నాడు, తను ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు, దాంతో పాటు క్రిస్ ఎంతో ప్రేమించిన వాళ్ళ వైఫ్‌ని చంపాడా లేదా, అసలు ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేస్ చేసుకుని ఈ మూవీలో స్టోరీ కొంచెం థ్రిల్లింగ్‌గా తీసుకెళ్తారు. అవి చూడడానికి ఓకే అనిపిస్తాయి. కానీ దాన్ని కొన్ని సీన్స్ కొంచెం గందరగోళంగా చూపిస్తాడు. ఈ మూవీలో ఎక్కువ సీన్స్ ఏంటంటే క్రిస్‌కి అండ్ ఆ కోర్ట్ రూమ్‌లో ఉన్న జడ్జికి మధ్య ఉన్న కన్వర్జేషన్ సీన్సే ఈ మూవీలో చూపిస్తారు. సో, దానికి ఆ గంటన్నరలోనే తను తప్పు చేయలేదని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే పాయింట్ మీదే ఈ మూవీ తీసుకెళ్తాడు. సో, ఆ సీన్స్ మాత్రం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపిస్తాయి. తర్వాత వెళ్ళే కొద్దికి అరే సాకి తీస్తున్నాడు అనిపించేలాగా ఉంటది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 30 మినిట్స్ ఉంటది. చిన్న కాన్సెప్ట్‌నే కొంచెం లెంథీగా సాగదీస్తాడు. ఇంకా క్లైమాక్స్‌లో కూడా తను ఎలా ప్రూవ్ చేసుకున్నాడు, ఎలా బయటపడ్డాడు అనేదే క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఒక మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో క్రిస్ ప్రాట్ అండ్ రెబికా వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి ఆ క్యారెక్టర్స్ దగ్గర వాళ్ళ యాక్టింగ్ పరంగా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అండ్ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగుంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.